అందరికి నమస్తే. సంక్రాంతి సీజన్ మొదలైంది కదా, కైట్స్ ఫ్లై చేయడం స్టార్ట్ చేశారా? పండగంటే సంతోషం, కానీ మన సంతోషం వేరొకరి ప్రాణాలు తీసేలా ఉండకూడదు. ఇదంతా దేనికి? ఎస్, చైనీస్ మాంజా. చైనీస్ నైలాన్ అండ్ సింథటిక్ ఫైబర్ కోటెడ్ విత్ గ్లాస్ పౌడర్. అంటే దీంట్లో గాజు పొడి వాడతారు. చూడండి, ఇది ఒకసారి చూసారు కదా. ఇది మనం మెడకు తగిలితే ఏంటిది పరిస్థితి? ఇది కేవలం దారం కాదు, షార్ప్ నైఫ్, గాల్లో వేలాడే కత్తి. డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డిఎన్ఆర్. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళన్నింటికీ కూడా సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. దీనితో పిల్లలందరూ కూడా వారి వారి ఇంటి దగ్గర సంక్రాంతి పండగ అంటేనే గాలిపటాలకు ఫేమస్. వారు ఆటలాడుకోవడానికి గాలిపటాలతో ఆటలాడుతుంటారు. అది చాలా ప్రమాదకరం అని చెప్పేసి, ముఖ్యంగా ఆ గాలిపటాలకు వినియోగించే చైనా మాంజా చాలా ప్రమాదకరం అని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. వీలైనంత వరకు మీరు చైనా మాంజాను వాడకుండా ఉంటేనే చాలా మంచిదని చెప్పేసే విషయాన్ని కూడా వారైతే చెప్తున్నారు. ఇక ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే సంతోషంగా గాలిపటాలు ఎగరేస్తూ ఈ చైనా మాంజాకున్న ప్రత్యేకత ఏంటంటే, ఎంత దూరం గాలిలో గాలిపటం ఎగిరినా కానీ అది తెగదు. అలాగే సేమ్ టైం వాళ్ళు చాలా దూరం వెళ్తుంది కాబట్టి గాలిపటాలు ఆడుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి చైనా మాంజాను పిల్లలు ఎక్కువగా కొంటుంటారు. కానీ ఈ గాలిపటాలు తెగిన తర్వాత అవి చిక్కుకొని, అంటే చెట్లకో లేకపోతే కరెంటు స్తంభాలకో చిక్కుకొని అవి దారిలో వెళ్ళే వారికి చాలా ప్రాణాంతకం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ గాలిపటాల కోసం వెళ్ళే పిల్లలకు కూడా అవి చాలా ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి పూర్తిగా చైనా మాంజాను మార్కెట్లో దొరకకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తిగా వారు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ రోజే మనకు ఒక విషాదకర సంఘటన కూడా జరిగింది. చైనా మాంజాతో గాలిపటం ఆడుతూ ఒక పిల్లవాడు ప్రమాదవశాత్తు అతను షాక్ గురి కావడం కూడా జరిగింది. దానికి సంబంధించిన వార్త కూడా ఒకసారి మనకి ఇప్పుడే రావడం జరిగింది. ఒకసారి ఆ వార్తను చూసి ఆ తర్వాత అధికారులు దీనిపై ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారనే వార్తను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ప్రాణాల మీదకు తెస్తున్న చైనా మాంజా. సంగారెడ్డి జిల్లా ఢాకూర్లో బాలుడికి కరెంటు షాక్. ఆడుకుంటుండగా హైటెన్షన్ వైర్లతో చిక్కుకుపోయిన గాలిపటం, బాలుడు గట్టిగా లాగడంతో కరెంటు షాక్. తీవ్ర గాయాల పాలైన బాలుడు ఆసుపత్రిలోకి తరలించారట. పాపం చూడండి, కరెంటు షాక్కు గురై బాలుడు పూర్తిగా చాలా వరకు అతను కాలిపోవడం కూడా జరిగింది. ఇతను ప్రెసెంట్ అయితే చికిత్స చేపిస్తున్నారు. ఈ విధంగా మీరు కూడా ప్రమాద బారిన పడే అవకాశం ఉంటుంది. పిల్లలు తస్మాత్ జాగ్రత్త. ఈ సంక్రాంతి సెలవుల్ని మీరు చాలా ఆనందంగా జరుపుకోండి. ముఖ్యంగా ఈ గాలిపటాల కోసం అని చెప్పేసి చైనా మాంజాను కొనడం, మార్కెట్లో ఎక్కడైనా దొరికినా కానీ దానిని కొనడం బంద్ చేసి నార్మల్గా మన నూలు దారంతోనే మీరు ఆ గాలిపటాలు ఎగరేసుకోండి. అవి కాస్త తక్కువ దూరం పోయినా తర్వాత తెగిపడినా మీకు ప్రమాదం ఉండదు. ఆ తర్వాత ఆ దారిన వెళ్ళేవారు కానీ మిగతా వ్యక్తులకు కూడా ఎటువంటి ప్రమాదకర సంఘటనలు జరిగే అవకాశం ఉండదు. కాబట్టి వీలైనంత వరకు చైనా మాంజాను బ్యాన్ చేయవలసిందిగా పిల్లలు అలాగే వారి తల్లిదండ్రులకు కూడా డైనమిక్ న్యూస్ ద్వారా వేడుకుంటున్నాం. ఇక పూర్తిగా దీనికి సంబంధించి అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది అయితే మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక చైనా మాంజాను అమ్మడానికి కొనడానికి వీలు లేకుండా పూర్తి స్థాయిలో అరికట్టాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. చైనా మాంజాతో మనుషులు, పక్షులు, వన్యప్రాణులకు తీవ్ర ప్రమాదాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి డాక్టర్ సి సువర్ణ అధ్యక్షతన సోమవారం అరణ్య భవన్లో వివిధ శాఖల అధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సి సువర్ణ మాట్లాడుతూ నైలాన్, సింథటిక్ వంటి ప్రమాదకర దారాలు ఏ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి దిగుమతి అవుతున్నాయో గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చైనా మాంజా వినియోగంతో ప్రతి ఏడాది అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని స్పష్టం చేశారు.
టూరిజం శాఖ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తదితర శాఖల చైనా మాంజా ప్రమాదాలపై హెచ్చరిక బోర్డులు, అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది విషయం. పూర్తిగా చైనా మాంజాను మార్కెట్లో దొరకకుండా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పేసి ఆమె చెప్తూనే పూర్తి అవగాహన కార్యక్రమాలు కూడా, అంటే పూర్తిగా రోడ్లపై చైనా మాంజా వాడితే ఏ విధమైన ప్రమాదాలు సంభవిస్తాయో పిల్లలకు, తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా మీరు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు అయితే ఆమె ఆదేశించడం జరిగింది. ఇక అదే విధంగా సినీ నటులతో కూడా అవగాహన కార్యక్రమాలు కూడా ఈ చైనా మాంజా వినియోగంపై ఆమె చేపట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చైనా మాంజాను అరికట్టేందుకు సినీ పరిశ్రమ నుంచి సహకారం తీసుకోవాలని అటవీ శాఖ అధికారులను ప్రముఖ నిర్మాత దిల్ రాజును సంప్రదించానని డాక్టర్ సువర్ణ తెలిపారు. ఈ అంశంపై ఆయన సానుకూలంగా స్పందించి సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల నటులతో అవగాహన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టు చెప్పారు. చైనా మాంజాను విక్రయించే దుకాణాలు, గోదాములు, అక్రమ నిల్వలపై పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అవసరమైతే కేసులు కూడా నమోదు చేసి అక్రమంగా నిల్వ ఉన్న చైనా మాంజాను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఐఎన్డిపిఆర్, బయోడైవర్సిటీ బోర్డు, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్, పోలీసుల శాఖతో పాటు ఇతర సంబంధిత విభాగ అధికారులు పాల్గొన్నారు. ఇది విషయం. అంటే ముఖ్యంగా ఈ చైనా మాంజాను వినియోగిస్తే ఏ విధమైన ప్రమాదకరంగా ఉంటుందో ముఖ్యంగా పిల్లలకు అలాగే వారి తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా సినీ నటులతో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి సంబంధించిన హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అలాగే ముఖ్య నటీనటులు అందరూ కూడా పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చైనా మాంజా వినియోగం వద్దు అని చెప్పేసి అవగాహన కార్యక్రమాలు కూడా వారి ద్వారా చెప్పించే కార్యక్రమాలు అధికారులు చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. ఇది పిల్లలు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగను మీరు చాలా సరదాగా, ఆనందంగా జరుపుకోండి. ముఖ్యంగా ఈ గాలిపటాలకు మాత్రం మీరు చైనా మాంజాను ఎట్టి పరిస్థితుల్లో వాడవద్దు, ప్రమాదాలకు గురి కావద్దు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి మరొకసారి మన డైనమిక్ న్యూస్ ద్వారా తెలుపుకుంటూ, మీరు వీలైనంత వరకు గాలిపటాలను నార్మల్, అంటే తెగితే, గట్టిగా గుంజితే తెగిపోయే దారం, నూలు దారంతోనే మీరు ఆడుకోండి. అవి ఎక్కువ దూరం పోకపోయినా ఇబ్బంది లేదు. మీరు ఎవరితోనో పోటీ పడాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఆనందం కోసం ఆడుకుంటున్నారు కాబట్టి వాటితో మీకు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కానీ ఎటువంటి ప్రమాదాలు చేకూరకుండా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మీ డిఎన్ఆర్. చాలా మంది జీవితాలు నాశనం అవుతుంది. ఒక్క చిన్న సరదా ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తుంది. ఇది నాన్ బయోడిగ్రేడబుల్, ఇది భూమిలో కలవదు, ఇది బ్యాండ్ థ్రెడ్. ఈ మాంజా ఎవరైనా ఇల్లీగల్ గా అమ్మితే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయండి. చైనా మాంజా అమ్మడమే కాదు, కొనడం కూడా నేరమే. చైనా మాంజా ప్లేస్ లో ఈ కాటన్ మాంజా వాడదాం. మరీ ముఖ్యంగా ట్రాఫిక్ అండ్ పవర్ లైన్స్ లేని దగ్గర ఓపెన్ గ్రౌండ్స్ లో మాత్రమే ఫ్లై చేద్దాం. పిల్లల్ని మాత్రం మీ ప్రెజెన్స్ లోనే కైట్స్ ఫ్లై చేయనివ్వండి. మీ సరదా ఎవ్వరికి శాపం కాకూడదు. ఫర్ దిస్ సంక్రాంతి